గద్వాలకి ఎవరిని ఎదగనియరు. వాళ్ళ రొడ్ల పరిపాలన, అర్ణమ్మ పరిపాలన ఉండాలి, కృష్ణమోహన్ పరిపాలన ఉండాలి. రేపు వచ్చే 5 ఏళ్ల పరిపాలన భరసింహారెడ్డి, సమ్మరసింహారెడ్డి అందరూ ఒకటే అయ్యి మళ్ళీ వేరే వ్యక్తిని ఓడికి ప్రయత్నం చేస్తున్నారు. అదో అంత తప్పనిస్తే ఏం లేదు. రవీంద్ర రెడ్డి పాలన బోనస్ వేస్తాను ఎందుకే ఎంత పోతున్నాయి. ఈ బంగ్లా గద్వాల రాజకీయం నలిగేది వాళ్ళ కాళ్ళ కిందనే ఉండాలంటారు. వాళ్ళని తప్పి వేరే మిగతా పోరాదు అంటారు. ఎప్పుడు కనగాని 50 ఏళ్ళ కరెక్ట్ ఒక గట్టు భీముడు వెళ్ళినాడు. ఎవరైనా మిగతా వాళ్ళు వెళ్ళారా? వేరే వాళ్ళు వెళ్తే వాళ్ళ కడుపులో మంట అంత విపరీతమైన. ప్రజలకు ఎవరు మంచి చేసినారు ఇప్పటి వరకు మాకు అంటే కేసీఆర్ మంచిగా చేసిండు. మంచి కేసీఆర్ అయితే మంచిగానే. కేసీఆర్ ఏం చేసిండు ఇప్పటి వరకు? రైతులని ఆదుకున్నాడు. రైతుని ఆదుకున్నాడు అమ్మా. ఒక్క నిమిషంలో కాదు, 24 గంటలు కరెంటు. ఇంకా నీకు ఎటువంటి సంక్షేమ పథకాలు 10 ఏళ్ళలో బీదే ఓనికి ఎటువంటి చూసినా కానీ ఆ కుటుంబంకి అందింది. 10 ఏళ్ళ పరిపాలన ఆయన పాలన ఏదన్నా ఒక 1000 రూపాయలన్నా కానీ అందింది ఆ కుటుంబానికి. ఏ కుటుంబం కన్నా కానీ ఈ పాలన ఏది అందదు. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఉంటే కూడా ఈ కాంగ్రెస్ పరిపాలన 10 సంవత్సరాలు నేనే గెలుస్తాను రేవంత్ రెడ్డి అంటుండు కదా. ఇప్పుడు పెట్టమను, రాజీనామా చేయమను. ఇప్పుడే రాజీనామా చేయమను. రవీంద్ర రెడ్డి రాజీనామా చేయమను. ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే మన దుబాక వాళ్ళ రాజీనామా చేసి గెలిచారు కదా. ఇప్పుడు ఏడన్నా ఒక ఎమ్మెల్యే చచ్చిపోమను, ఒక ఎమ్మెల్యే రాజీనామా చేయమను. సత్తా చూద్దాము ఎవరు గెలుస్తాడో. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా చూద్దాం. సవాల్ అంటూ అది గద్వాల నుంచి కూడా సవాలే.